హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మల్లిక గారపాటి. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీ అయిన జ్యూసీగా ఉండే బాదుషా. ఈ టేస్టీ అయిన బాదుషా ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు పంచదార. ఇప్పుడు గోధుమ పిండి ఒక ప్లేట్లో పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా నెయ్యి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని పంచదార వేసుకోవాలండి. ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని పంచదార అంతా బాగా కరిగించుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ మరిగించుకోవాలండి. ఇలా బాగా మరిగించుకొని ఇలా కొంచెం చేత్తో చూసుకోవాలండి, జిగురు పాకం రావాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత కొద్దిగా చేత్తో ఇలా చూసుకొని జిగురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పాకం కొద్దిగా వేడి తగ్గిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకుని బాదుషా లాగా చేసుకోవాలండి. ఇలా అన్ని చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాదుషాలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని బాణీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కకూడదండి, లైట్ గా హీట్ ఎక్కాలి. ఆయిల్ లైట్ గా హీట్ ఎక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోవాలి.
ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కదుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కదుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాకంలో వేసుకోవాలండి. ఇలా అన్ని పాకంలో వేసుకొని ఒక అరగంట సేపు అలా పాకంలో నాననివ్వాలండి. ఒక అరగంట తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే ఈ టేస్టీ అయిన జ్యూసీ బాదుషా రెడీ అండి. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.